చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు కనిపెట్టిందట. ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందట. పేలుడు కోసం మెగ్నీషియం హైడ్రైడ్ను వాడిరట. ఇదే హైడ్రోజన్ బాంబ్. దేనికి ఇది? అణ్వస్త్రాలకు బదులుగా. సాధారణంగా బాంబుల్లో TNT ట్రైనైట్రోటోలిన్ను పేలుడు పదార్థంగా వినియోగిస్తారట. దానికి కొంత పరిమితి ఉంటుంది. భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో TNTని వినియోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా అణుబాంబులు అభివృద్ధి చేశారు. వాటి పేలుడు తీవ్రతతో పాటుగా అనంతరం రేడియేషన్ కారణంగా ఏర్పడే దుష్పరిణామాలు ఎన్నో. ఈ క్రమంలో అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే తదనంతర దుష్ప్రభావాలు ఉండని బాంబుల రూపకల్పన పైన అగ్రరాజ్యాలు దృష్టి పెట్టినాయట. ఇప్పుడు అణ్వాయుధాలు అణ్వస్త్రాలు అయితేనే మొత్తం ఆ ప్రాంతం అంతా కొన్ని దశాబ్దాల పాటుగా మొక్క కూడా మొలవదు. ఇప్పుడు జపాన్ హిరోషిమా నాగసాకి మీద జరిగిన దాడి తర్వాత అక్కడ ఇప్పటికీ అక్కడ పుట్టే పిల్లలు రకరకాల వైకల్యంతో పుడతా ఉంటారు. సో అట్లాంటి అణుబాంబుల వల్ల విధ్వంసంతో పాటు భవిష్యత్ తరాలు కూడా బతకడానికి అవకాశం ఉండదు. సో దాని ప్లేస్లో ఈ బాంబులు కనిపెడుతున్నారట. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులు రూపొందించాయి. తాజాగా చైనా ఆ తరహా బాంబులు పరీక్షించిందట. ఈ హైడ్రోజన్కు ఆక్సిజన్ను జత కలిపినప్పుడు రసాయన చర్య జరిగి నీటిగా మారుతున్నది. దాన్ని ఏమంటాం మనం? H2Oనా? ఈ క్రమంలో తీవ్రమైన ఉష్ణం వెలువడుతుందట. వేడి. హైడ్రోజన్కు ఉన్న లక్షణాన్ని ఆధారంగా చేసుకొని బాంబు తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కువ హైడ్రోజన్ ఒక చోట కావాలంటే దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్ పొడిని పేలుడు పదార్థంగా వాడి బాంబు తయారు చేసిరట. ఈ బాంబు పేలడం మొదలవగానే మెగ్నీషియం హైడ్రైడ్ పొడి వెదజల్లినట్టుగా అవుతుంది. పేలుడు సమయంలో ఏర్పడే వేడికి కొంత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అది అంటుకొని మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి మరింత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వెలువడడం, అది మండిపోయి మరింత వేడిని విడుదల చేయడం ఒక గొలుసుకట్టు చర్యగా జరుగుతుందట. ఈ క్రమంలో పేలుడు పదార్థమంతా మండిపోయే వరకు కొన్ని సెకండ్ల పాటు 1000 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతతో భారీ అగ్నిగోళం ఏర్పడుతుంది. అది విస్తరిస్తూ తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అతి తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా అల్యూమినియం అల్లాయ్ వంటి లోహాలు కరిగిపోతాయి. దానితో రూపొందించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రక్షణ పరికరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి మెగ్నీషియం హైడ్రేట్ను వివిధ రంగాల్లో శక్తి ఉత్పాదన కోసం వినియోగించేందుకు అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్ విడుదల చేస్తుంది. దాన్ని ఇంధనంగా వినియోగిస్తారట. ఇట్లా చైనా ఈ హైడ్రోజన్ బాంబుని కనిపెట్టిందట. అంటే వాళ్ళ దేశం కోసం.